మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కూకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. తెలంగాణలో అర్ధరాత్రి ఏం జరిగింది? 1 గంటకు ఎందుకు మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు? మీకేమో అర్ధరాత్రి, బీఆర్ఎస్ఏలకేమో కాలరాత్రి అంటే ఏం చెప్తారు? ఈ అర్ధరాత్రి కాలరాత్రులు ఏమో కానీ నాకు తెలియదు. కానీ రాజకీయ పార్టీలకు సంబంధించి ఎమ్మెల్యేలు మార్పులు చేర్పులు అనేది ఇది కొత్తగా చూస్తలేము. అసలు ఇది ఎందుకు జరుగుతుంది అనే దాని మీద మనం ఆలోచించాలి. అసలు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదలుగా కవ్వింపు చర్యలకు పాల్పడ్డది బీఆర్ఎస్ పార్టీ. వచ్చిన కానించి ప్రభుత్వాన్ని కూలగొడతాం అన్నారు. కూలగొడతాం అంటే ఏంది? మేము 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, కేంద్రంలో మేము ఉన్నాము, మాకు సంబంధించిన నరేంద్ర మోడీ గారు ఉన్నారు, మేము కలిసి ప్రభుత్వాన్ని కూలగొడతామని ఒక ఏమంటారు, ఒక చెడు ఆలోచనతో చేసిన చర్యగా మనం చూడాలి. మీరు పదే పొద్దున్న లేస్తే ప్రభుత్వాన్ని పడగొడతాం అన్నప్పుడు యువతలు ఊరుకుంటారా? యువతలు కూడా వీళ్ళు కూడా గేమ్ స్టార్ట్ చేస్తారు కదా, ఆ గేమ్లో భాగంగా చూడాలి. అవతల పార్టీ చేస్తున్న యాక్ట్ని బట్టి యువతల పార్టీ చేస్తుంది. ఓకే. సో అందులో భాగంగానే ఈ చేరుకెళ్ళి చూడాలి తప్ప అర్ధరాత్రులు కాలరాత్రులు అయితే కాదు. ఓకే. నంబర్ 6తో ఆట మొదలైందని అనుకోవచ్చా? కాంగ్రెస్ నంబర్ గేమ్ షురూ చేసింది అనుకోవచ్చా? కేసీఆర్ షాకుల మీద షాకులు. అది మీకు తెలుసా? మీకు అర్థమవుతూనే ఉంది షాకులని మీరు చెప్తూనే ఉన్నారు. గతంలో కేసీఆర్ చేసిన తప్పే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నారా? ఒకటి, కేసీఆర్ గారు చేసిన దానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న దానికి డిఫరెంట్. నేను మొదలే చెప్పిన, ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఎవరు ఊరుకోరు. మేము ఈ 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉంటాము, మేము ప్రభుత్వానికి సహకరిస్తాము, ప్రజా సమస్యలు ఉంటే వెలికి తీసి ప్రభుత్వం దృష్టికి తెస్తాము, ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన కానీ చెడు బుద్ధి కానీ మాకు లేదు అని పదే చెప్పుకుంటూ వస్తే ఇవాళ ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్యేలే ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఉండమంటున్నారు. వాళ్ళు అందులో ఉండం, వీళ్ళు ప్రభుత్వాన్ని పడగొడతామంటారు, మేము ఉండం అని వాళ్ళే బయటకు వస్తున్నారు. దానికి మనం ఏం చెప్తాం? ఇప్పుడు బీఆర్ఎస్లో ఉండేది ఎంతమంది, వచ్చేది ఎంతమంది అంటే ఏం చెప్తారు సార్? అది మనకేం తెలుసా? పార్టీ వాళ్ళని అడగాలి. కేసీఆర్ గారిని లేకుంటే కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని అడగాలి. అందులో ఎంతమంది ఉంటారు, ఎంతమంది పోతారు అనేది అది వాళ్ళ ఇష్టం కదా. కార్యకర్తల ఇష్టము, ఎమ్మెల్యేల ఇష్టము, ప్రజల ఇష్టము, ఎవరు ఎటు ఉండాలి ఎటు పోవాలి అనేది. ఓకే. ఇప్పుడు దానం నాగేందర్ ఇష్యూలో బీజేపీ ఎందుకు అనర్హత పిటిషన్ వేసే అవకాశం ఉంది? వాళ్ళేమో ఖైరతాబాద్కి ఉప ఎన్నిక బరాబర్ వస్తుందని చెప్పేసి బీజేపీ ఘంటాబద్ధంగా చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? ఉప ఎన్నిక వస్తుందా? అనర్హత వేటు వేసేదైతే లోక్సభ స్పీకర్ వేస్తారు. పరిస్థితులు ఏంది అనే దాని మీద ఉంటుంది. సో ఇది చర్చ మరి నాకైతే తెలియదు. మీరు మాట్లాడుతున్నది బీజేపీ వాళ్ళు, మరి వాళ్ళ ఒక ఆలోచన ఎట్లా ఉన్నదో తెలియదు. ఒకటి నేను అందుకే చెప్తున్నాను, ఎమ్మెల్యేల ప్రక్రియ, అనర్హత వేటు ఇవన్నీ కూడా ఏంటి అనేది ఇవన్నీ స్పీకర్ పరిధిలకు సంబంధించి ఆ అంశాలు మనం చర్చించకూడదు. ఓకే. ఎందుకు ఇటు మంత్రిమండలి అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు నియామకం ఎందుకు వాయిదా పడింది కాంగ్రెస్లో? వాళ్ళ ఇష్టము, ప్రభుత్వం ఇష్టము. ఎందుకు వాయిదా పడిందని ఆషాఢ మాసం అడ్డొచ్చిందా? ఉండొచ్చు. మనం దాని అయినా లేదా ముహూర్త బలం విస్తరణ ఎప్పుడు ఏంటి అనే దాని మీద ముఖ్యమంత్రి ఒక రైట్ కదా, అది ఎప్పుడు పెట్టుకోవాలి ఏంది అనేది. దానికి నువ్వు నేను చర్చించుకుంటే అయ్యేది కాదు కదా.